మాత్రం 2 ఊళ్ళో ఉన్న కొద్దిగా కత్తిరి వేడి కదా మాత్రం ఆదర్శవాసన వేడి వారి బిడ్డలు ఆడబట్టే వాళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వారి అందరాగం గుమిగుడి నా వేడికి వచ్చిండు ఎందుకంటే మంది నా వేటికి వచ్చింది వారు ఏం పని పడి వచ్చారు ఎందుకు వచ్చిర్రా బాయిదా పెట్టారు నీళ్ళు పడ్డాయి 5 గోళంలో నీళ్ళు పడ్డాయ్యా ఓ పేరుతో బుంగ ఉట్టి బుడబుడా 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 బుడ అంటే తవలిస్తలేదు ఎత్తలిస్తలేదు నీళ్లు బాయి ఓ బాయంతా నీళ్ళే నీళ్ళ ఉచ్చుకో పాల ఉచ్చుకో గంగ ఉచ్చుకో 4 కిలో ఉచ్చుకలు పడ్డాయి బుడబుడా 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 ఓ పేరుతో బుంగ ఉట్టింది ఓ రాజు పుట్టలే బుడబుడా 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 అయ్యా గిన్ని బాయిలోని అని ఏ భగవంతుడు పుణ్యాను నీకేం కావాలి తలపిల్ల తలగూడాలు కావాలి 4 కావాలి 4 కావాలి అయ్యా పెద్ద పడలు అప్పయ్యూ ఎప్పుడు కాదు రాత్రి మీరు వస్తుంటే మేము ఆవిడ పెట్టుకుంటాం ఉడకబట్టి చింతపండి మేము ఆవిడ పెట్టుకుంటాం కానీ అయ్యా 4 తోటి పోయిపోయాది ఇస్త్రాం పడేలా కోరుకున్నావు కదా ఇస్త్రాన్ని గుర్తుకుంటాను నేను మళ్ళీ తయారైతే మందు ఉంటే బాచాను తలపిల్ల తలగూడాలు కావాలి బాచాను తలపిల్ల మీకు తలగూడాలు కావాలి మరి ఎవరే కంటిలు పడ్డప్పుడు ఆశపడతా జలపిల్లలు జలగూడాలు ఇస్తుడే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతా కానీ ఏం మాట ఇన్ని బాయిలు లేవు కానీ ఇట్లా 5 గోళాలు ఏ బాయిలు నీళ్ళు పడలే ఏ భగవంతుడు పుణ్యానో ఏ దేవుడు పుణ్యానో 5 గోళాలు నీళ్ళు పడ్డాయ్యా ఎట్లా ఏ భగవంతుడు పుణ్యానో 5 గోళాలు నీళ్ళు పడ్డాయి 5 గోళాలనే నీళ్ళు పడ్డాయి ఏ భగవంతుడు పుణ్యాన్ని నీళ్ళు పడ్డాయ్యా ఇన్ని రోజుల బట్టి నేను ఇస్తా అంటే మీరు తింటారు తినేది ఎవరి సొమ్మరా నీదే పంచాను నీ ఇత్తడి తింటాను పాడేది ఎవరి పాట పాడేదంటే భగవంతుడు కదా పంచాను తినేదేమో నా సొమ్ము పాడేదేమో మింటని పాట అయితే ఇన్ని రోజుల బట్టి నేను ఇస్తాడు తినకుండా చుట్టుకుతూ వెళ్ళవరాలంటే సంబరపడ్డారు పొడేళ్ళు ఇస్తే మీరు తింటారు కళ్ళప్ప చెప్తే కళ్ళు తాగుతారు మండలప్ప తాళ్ళప్ప చెప్తే తిను నా సొమ్ము తినుకుంటా ధర్మరాజా నీ దయ వల్ల నీళ్లు పడ్డాయని అనకపోతుంది ఏ దేవుని వల్లనో నీళ్లు పడ్డాయి అంటారా ఏ దేవుని వల్లనో నీళ్లు పడ్డాయి అంటారా ధర్మరాజా నీ దయ వల్ల నా దగ్గర మీరు ఎక్కడ వేయాలి నీకేం కావాలా మా నువ్వే కావాలా నీకు బబ్బాలు కావాలా
అందుకే మక్కదాలు అడిగిన వాళ్ళంతా ఒక పని ఆయన పిడాట మాట వాళ్ళ వాళ్ళ మీద ఒకళ్ళు వేసిండు నీ ముడి కదా నా ముచ్చుండే నా ముడి కదా వారి ముచ్చుండే ఒకళ్ళ మీద ఒకరు ఎత్తు పిడ పెడితే బరువు వచ్చి చిత్ర గత వారం నా 85 కిలోల మనిషి అయ్యా అయ్యా నీ పుణ్యాన్ని నిలబడే నా దెబ్బలు పడ్డాక ధర్మరాజు ఈత ఎవరైనా నిలబడ్డా ఈ దెబ్బ మనం ఎందుకు వాడాలనుకున్నారా ధర్మరాజా నీ దయ వల్ల నీళ్ళు పడ్డాయో అన్నారు 3 రూపాయల వాడి 30 పచ్చడి కళ్ళ చూసిండు ధర్మరాజా ఎంతలో ఎల్చి పడుతుంది కదరా దేవుడు దయలేసి నువ్వు బాయి తాగుతావా నువ్వు ఎట్లా అవుతావు నేను చూస్తా చేలైగా నీకు నాకే షర్తు అనుకున్నాడు 3 గంపల వాడు 30 పచ్చోదీయుడు చేతబట్టి పిల్లల వెదల గొల్లల గొల్లలు కొడిసి మంత్రాలు నిండు ఇక బావి మీద కొట్టిండు అంత ఉత్కం ఇక పటవారిపోతాడమ్మా వారికి నాకే చెప్తా అనుకున్నాడు 3 బొమ్మల వాడు 30 పసరాడు వారి నా దయ వల్ల నీళ్ళు వాటి అన్నారు ఇగో మీరు ఆశ కొట్టు ముండ పడుకు నేను నీళ్లు చూసినాకనే జల పిల్లలు జల కూడా ఇస్తా అమ్మాయిని పట్టే వాళ్ళు ఈతుకున్నాడు కాడుతండి ధర్మరాజు బాయి వెతికి వచ్చింది బాయి వేడికి వచ్చి బాయిలో తొంగి చుట్టే పొడి మన్న కానీ తడి మన్నగా నవ్వుతుంది ధర్మరాజుకు ఒడ్డలు చూసినావా వాళ్ళు పిల్ల కాశపడి కళ్ళు కాశపడి గుడాల కాశపడి నీళ్లు వరముందుకే నీళ్లు వద్దే చెప్తే రాదు తావదిస్తాం అనుకున్నారు అరే ఒడ్డలు పెద్ద పుంగ పుట్టింది చూడనా అయ్యో దేవుడా రాజు వచ్చేనా బాయిలాగు చూడు కప్పలు అయిపోయినట్టుంది నీళ్లు బాగా మొత్తం కప్పలు తాగినట్టున్నాయి నీళ్ళు వాడే ఇవ్వరాకుండా నీళ్ళేమైనాయి లేవయ్యా అమ్మటి రేవుల్లా సైడ్ బోర్ ఏ బోర్ సైడ్ బోర్ పోసినట్టు సైడ్ పక్క గురించి కూడా శివలా
అయిపోయినట్టున్నాయి చీమలు అయిపోయినట్టుంది ఏం తాగినాయి చీమలు అయినట్టున్నాయి ఏం తాగినాయి నీళ్లు చెప్పడ్డారు కాబట్టి నీళ్లు పడ్డప్పుడే మీకు ఇస్తా అన్నాడా వాళ్ళు చూసినవా బాయ్ కూడా తగ్గుతున్నారమ్మా రూపాయి ఇస్తాడు 2 రూపాయలు ఇస్తాడు అయ్యో బిడ్డారు మీరు ఎట్లా నేను బతుకుతా అంటాడు ధర్మరాజు నీళ్ళు వద్దాక మీరు ఎంతమంది ఉంటే అంతమందికి చుట్టుకు తుమ్మిడి వర్రాలు ముచ్చారన్నాడు కూడా తగ్గుతున్నారమ్మా వచ్చే వాళ్ళు చూడు చింతపండు తెచ్చుకొని చింతపండు విసుకొని తాగి ఆ చింత గింజలు తీసి మళ్ళా గడ్డకేసిండ్రు ఆ చింతలు మొత్తం ఉన్నాయమ్మా ఆ చింతలు మొత్తం ఉన్నాయమ్మా ఆ చింతలు ముడిచి మళ్ళా పూజలు ఊచి కాతలు కాస్తారై కొత్త పులుసు తాగుతాండ్రు వచ్చే వాళ్ళు అయినా బాయి లోతు దొరుకుతలేదు అయ్యో దేవుడా ఉత్తరమైనా తట్టరా మాపు నల్ల వత్తది మాపురమైనా తట్టరా పొద్దు నల్ల వత్తది పొద్దునైన తట్ట మాపు నత్తని మాపురమైన తట్ట పొద్దునత్తండి బాయి కూడా దగ్గర పొడి మన్నే కానీ తడి మన్ను లేదు బాయిలో కదా ఏడుల నులకలెత్తి ఎదురెత్తిన కానీ బాయిలో తమ్ముతలేదు ఏడుల నులకరా నులక తెస్తా ఉన్నారు ఎదురెత్తా ఉన్నారు ఏడుల నులకలెత్తి ఎదురెత్తిన కానీ బాయి లోతు అంతు దొరుకుతలేదు బాయి కూడా దగ్గర పొలి మన్నే కానీ తడి మన్ను లేదు వీధి కిందికి నెత్తలేదు మొక్కన కొంత పెట్టిలో రాజనుడా ఎన్ని రోజులని బాయి తవ్వాలి ఎన్ని కూర్చుంటే ఇక్కడ వందలే అని మరి పొద్దున వేయిన తట్ట మాపు నత్తాన్ని మాపున వేయినా తట్ట పొద్దు నత్తాన్ని వాళ్ళు చూడరాదు చూడరాదు మొక్కన పొమ్మ పెట్టే కంటికి పుట్టదైనా కన్నీరా దేవుడని మీద మన్ను మన్నుయ్యా దుమ్ము దుమ్ముయ్యా వాళ్ళు చూడు మొక్కన పొమ్మ పెట్టి ఎడబెట్టిరి ఆనాడు వడ్డవాళ్ళు ఏంటంటే వడ్డవాళ్ళ కన్నీరు 3 బొమ్మల వాడు 30 పద్ధతి మర పుట్టిందో ఎవరి కన్నీరాని భగవంతుడు వారి చేతులు అంగీకరించుకున్నాడు కాదికంగా వెండు భగవంతుడు దండి వాడుతారా మరాదు మరి వడ్డలను ఓడిస్తలేడు నీళ్ళు వడలేక మీరు బాయిల వలన దండి వాడుతారా మరాదు మరి దేవుడా ఆనాడు అన్నాడు మట్టి పొందలు మొత్తం పెడుతున్నాడు దండి వాడు ధర్మరాజు మరి వారికి నాకు చెప్తూ నరవ వడ్డలో నాకెందుకు చెప్తూ కాబట్టి మరి ధర్మరాజు ఏం చేయబట్టున్నాడు వడ్డలు వచ్చిపోతట్టు కింది తిప్పలేదు కానీ వీళ్ళ గండం తప్పనంటే బాయిలో నల్ల పొందు ముట్టిస్తానన్నాడు భగవంతుడు కోరినంత బండారు బట్టి బాయి మీద కొట్టిండమ్మా బాయి మీద పడితే
బాయి నిండా ఇక నల్లబంతు పుట్టినది బాయిలో నల్లబంతు పుడితే గడ్డపారెత్తే కనేళ్ళు అనేవి రప్తాను గడ్డపారెత్తే కనేళ్ళు అనేవి రప్తాను వారి మన మట్టి వద్దలు మట్టి ఆవిడ మన చిమ్మదారి బాయిలో పండ పడ్డదిరా ఏ మన గంట మట్ట ఉడిచినట్టే మన కట్ట ఉడిచినట్టు ఈ పండవని ధర్మరాజు పోని మనకు వచ్చే సొమ్ము మనం పట్టుకొని వెళ్ళిపోదాం ధర్మరాజు దగ్గర అనుకుంటూ మరి నిలువు బెడాలు పట్టారు రాత్రులు పట్టాయి నల్లబొంసు పట్టాయి పొద్దుంతా కానీ సాగుడు మట్టి వస్తుంది కానీ ఒక సాగుడు మట్టి కూడా వస్తున్నాయి బాగా రామ 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 రాజా మా బాధ వస్తుంది ఇన్ని రోజులు అప్పు తెచ్చుకొని తిన్నాం ఈ రోజు రూపాయి ధర్మరాజా నిలబడ్డా నీళ్ళు పడలేదయ్యా మీరు అచ్చగొట్టుకుండా కొడుకులు ఇదివరకే నీళ్ళు పడ ముందుకే నీళ్ళు పడ్డాయని కొమ్మలు మరొకటి షాపే అప్ప చెప్పు అన్నారు ఆ బాబాయ్ పల్ల తలని మీకే అప్ప చెప్పు అన్నారు అచ్చగొట్టుకుండా కొడుకులు అయ్యా ఆశ కంతుంటది అనయ్యా ఏ మనిషి ఆశ కంతుంటది కానీ ఒక మాటనయ్యా ఏ మాట బాయిలో అవ్వాలి మా వల్ల కాదయ్యా అదే ఎందుకు ఎందుకంటే నీళ్ళు అడ్డగా నీళ్ళు బెడాలు పట్టారు రాసులు పట్టాయి మరి నల్లబోతు పట్టాయి మొత్తంతో రావేనే కానీ చాలా మట్టి వస్తలేదు మా వల్ల కాదయ్యా బాయిలో కట్ట అయ్యా రూపాయలు నాకు ఏకున్నా మంచి అయ్యా అప్పుడు చుట్టూ మాకు వరాలు ముచ్చారు ఏకున్నా మంచి అయ్యా మొత్తం ఇస్తే రాను బయలు పట్టుకుని మొత్తం కానీ అయ్యా మా కట్టవచ్చింది కడపాలు ఇంకో బాయ్ రాంగట్టే నా మొండే ధర్మవంతులు పుణ్యవంతులు వాళ్ళు ఎగపోతే నిలబడే కాబట్టి ఎగపోతే ఊళ్ళకు నప్పులు తెచ్చుకొస్తున్నాం మా వల్ల కాదు అయ్యా నావే చూస్తాను పోతే మిమ్మల్ని నేను ఎట్లా ఓరిస్తా పండగ పత్తిలే వలి పెడతారు పండగ పత్తిని పెట్టాడు పండగ పత్తిని పెట్టారు ఎత్తిన లేచిన పండుగ మీరు ఎత్తిపోయారు నీళ్ళు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ దేవుడు శరణప్ప బాయన అయ్యా ఈ బావి బండలు బట్టి పెట్టిన కలకుండా కాచ వాళ్ళైతే బతికి కలకుండా కాజ వడ్డీలో పిలిపించిండు ఇలారో బాయిలో బత్తులు పెట్టారు మీరు బత్తులు పెట్టుండ్రి ఈ ఉద్యమాలు లేచిన బండను మాత్రమే ఎత్తి గడ్డకు కొత్తారని సరే పర్వాలేదు నీకు కూడా చుట్టూ 9 వరాలు ముచ్చరిస్తాను అప్పుడు వేరళ్ళు 300 మంది మళ్ళా 300 మందిని పెట్టిండు ఎవరు దండివాడు ధర్మరాజు పెడితే ఆనాడు చూసినవా ఆ బాయిలోన పత్తిలు పెట్టారు పత్తిలు పెడితే 12 పత్తిలు పెట్టారు 12 పత్తిలు పెట్టి ఓరి అనుకుని నేను ముట్టి చెత్త మీరు అందరు ఎక్కువరంటే చీమల బారు కాదు తాడు పట్టుకొని ఎట్లా ఎక్కుతారో చీమల బారు లెక్క తాడు పట్టుకొని అందరు బాయిగడ్డలు ఎక్కింది బాయిగడ్డ దగ్గర ఎన్నుకోకుండా పత్తి ముట్టించింది వాడు బాయిగడ్డ ఎక్కింది అదే మంచిగా లెక్క పెట్టాలరా మనం 12 పత్తులు పెట్టినాము అన్నారు అంటే లెక్క బరాబర పెడతాం లెక్క తప్పద్దు అన్నారు సరే పర్వాలేదు పత్తి ఎప్పుడు ముట్టించిందో ఇక లెక్క పెట్టాలి బత్తలే కూర్చున్నాయో బత్తులు ఎగితే 11 బత్తులు ఎగినాయి ఒక్క బత్తి ఎగలేదు అని ఒకడు నీకేమనుకరా దెబ్బల దెబ్బ కలిసింది దెబ్బల దెబ్బ
కట్టింది అంటే ఎగిందన్నాడు ఏంటి 12 బరాబర్ ఎగినాయి దెబ్బ కట్టింది ఇల్లేదు అన్నాడు మరి బత్తులు పెట్టినాక బండి ఎంత లేచిందో మనం చూడాలి అందరం దిగుదామని 600 మంది ఆడవాళ్ళు మొత్తం బాయిగడల మీద ఉన్నారు 600 మంది మగవాళ్ళు చీవెలదారు లెక్క బాయిలో దిగి బండ ఎంత లేచిందో చూద్దాం అని గడ్డపారతోటి పొడుచుకుంటా అరే ఇటు మొక్కన బాగా లేచింది ఇటు మొక్కన బాగా లేచింది ఇంకో ఇటు మొక్కన కొద్దిగా లేచింది ఇంకో ఇటు ఇంకా తక్కువ లేచిందా అని పొడుచుకుంటా గడ్డపార తీసుకొచ్చి ఎగరి బత్తిని తెచ్చారు ఇంకొంత బత్తి నిలువు పెడాలు పడ్డ దాసులు సరనే బాయిలకు దారినే దీని వాళ్ళ మొగోళ్ళు 300 మంది బాయిలో మరణం అయిపోయిండ్రు బాయిలోనే మరణం వల్ల బాయిగడ్డ మీద ఉన్నారు 300 మంది ఆడివాళ్ళు వాళ్ళు తాటి నడుచుకోలే తడుచుకోలే లోపల మాత్రం ఆరనే వాళ్ళ ప్రాణం ఎప్పుడు పోయిందో బాయి గట్టల మీద ఉండడం మాత్రం వాళ్ళ భార్య మాత్రం ఒక్కసారి సొంగు చూస్తే వాళ్ళ ప్రాణమై బాయి అంత ముత్తడేసింది అక్కన మన భర్తల ప్రాణం బాయి లోపల ప్రాణం పోయింది బసాది కూడా ఓ దేవుడా సాధుత తలుచుకుంటారు తల మోదుకుంటారమ్మా ఈ బాయి పాడవాడా మీ సాగు కచ్చిందావో మనం పోదామంటే చుట్టుకొని మాత్రం చూడమని అనిపిస్తారంటే మనం చూపెడ భార్యల కాచపడితే ఇయ్యాల మీ ప్రాణం బాయన ఇక కన్న పిల్లల కల్లా ఓనాలు ఇక కరవయ్యిపోతే అయ్యా ఓనాలు ఇక మాకు గర్భం అయితే ఓనాలు మన ఇల్లిట పోయింది అక్కడ మన తిరుగుగండి పోయింది అక్కడ ఇక భక్తుల ప్రాణం కూడా వెళ్ళిపోయి బాయి గడ్డల మీద బాయి గడ్డల మీద అధిపతి బతాటి కూడా మోదుకుంటారా దేవుడా బాయి గడ్డలు పట్టుకొని సాటి నడుచుకుంటాళ్ళు తల మోదుకుంటాళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 600 మంది ఆడవాళ్ళు అగో భర్తల ప్రారంభమైనాక ఏ ఆడవాళ్ళకైనా అగో భార్య ఉన్నప్పుడే భర్తకు సుఖం అన్నారు భర్త ఉన్నప్పుడే భార్యకు సుఖం అన్నారు ఇద్దరు ఇట్లకి వెళ్ళి ఏ ఒక్కరు వెళ్ళిపోయినా అగో ఉన్నోళ్ళ బతుకు అది శూన్యం అన్నదే ఈ బాయి పాడువాడా పాడువాడా ఈ బాయి పాడువాడా ఉచ్చతాత మా భరతలన్నీ కింద ఈ బాయి పాడువాడా ఓ అయ్యా ధర్మరాజా నీ కళ్ళు మంట నీ పాపలవుతా నువ్వు రూపాయి మాకియకుండా ఇన్ని రోజుల బట్టి మేము కాలుకు బట్ట కట్టకుండా అయ్యా మేము ఇన్ని రోజుల బట్టి ఇంత పని చేస్తే అయ్యా నీళ్ళు పడదనక మమ్మల్ని ఇడవనట్టు ఈ బాయి చల్లకుండా ఈ బాయి రోడ్డుతంటే మా భర్తలు అందరి 600 మంది మగవాళ్ళ ప్రాణం ఈ బాయిల పైన అయ్యా వాళ్ళు భర్తల నాని కూడా వేసుకొని మన పిల్లలను ఏ గతి ఎంత వరకున్నారు ఇప్పటికప్పటికన్నారు నానా
ఇద్దరు ఆరుమగలు ఇంట్లో ఉంటే వాళ్ళ ఇల్లేమో శృంగారం అన్నారు. భార్య లేని మోగోరికి బాధలు ఎక్కువ అన్నారు. భర్త లేని ఆడదానికి నిందలు ఎక్కువ అన్నారు. ఆడవాళ్ళకు కట్టవలసిన నాడు ఎన్ని కట్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తనలోన తన దిగ మింగుకుంటది. అయ్యా కట్టవలసిన నాడు కొడుకుకు కోడలకు బిడ్డకు అల్లునికి ఎప్పటి బాధేదన్నుంటే భర్తతోటి తన బాధపాలు పంచుకుంటదాట. అయ్యా మీరున్నంత కాలం తెల్లారితే పొద్దుకుతే అరవ కట్టబాడి అయ్యా మేము కోరింది కాదనకుండా మాకు తెచ్చిపెట్టిల్లు. ఇలా మీ ప్రాణం ఈ బాయిల వాయే. రేపు మమ్మల్ని ఎవరు తాస్తారు? మమ్మల్ని కట్టమడిగేటోళ్ళు ఎవరు? మమ్మల్ని బాధలు అడిగేటోళ్ళు ఎవరేనా? వాళ్ళు బాయి కట్టల మీద 600 మంది వచ్చే వాళ్ళే అతను నాదికి ఎదుకొని గ్రామం లేకుండా అందుకొరకే అందరి అమ్మ జరిగిందాన్ని ఏ మానవుడైనా చెప్తాడు. రేపు జరగబోయే చరిత్ర ఇలా ఏ మానవుడు చెప్పడు. కోట్ల నిద్రలు అనేది మనిషి పుట్టిన కూడి కొరకు, కొన్నేళ్ళు బతికేది కాటి కొరకు అన్నారు. ఎన్నెళ్లకున్న మనసుకి ఏరు తప్పది, 100 ఏళ్ళున్న మనసుకి సావు తప్పది. గడియల గండం గడియల మాయం, గడియ తప్పుదే మనిషి మానవుది, గండమే తప్పును అన్నదు. మన ప్రాణం ఎక్కడ ఉన్నదో అక్కడికి మన పాదాలు నడిచిపోతే అన్నదే అమ్మా. వాళ్ళు 600 మంది నోటికి లేకుండా కంటికి సారుడు నీళ్ళ కెడతాళ్ళు. ఇవాళ మా భర్తల ప్రాణం ఇక్కడ లేనట్టు ఏ మనిషి అయినా ఎల్లకాలం ఎవరైనా భూమికి బ్రతకచ్చిల్లా 4 రోజులు మనం మంచో చెడు అనిపించుకొని అందరం ఆగో ఈ మట్ల కలిసేటోళ్ళమే. ఉన్నంతసేపే భూమి నాది, చాగ నాది, ఇల్లు నాది, డబ్బు నాది, ఈ పిల్లలు నా వాళ్ళు, ఈ సంసారం నాదని మనం అందరం పుడతాం. అమ్మ మనసు అనేవాడు తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టినాడు ఎట్లా పుడతాడో రేపు సత్యనాడు గట్టడే సత్తడాట. రెక్కలు ముక్కలు వేసి ఎండకెండే వాళ్ళకు నాడి అమ్మ మనం ఎన్నో కష్టం చేసి ఎన్నో సంపాదిస్తాం. ఎన్ని సంపాదించినా మన ఇంట్లోనే ఉంటాయి. మనం నచ్చినాడు ఏదన్నట్టుగా మన వెంటనే అమ్మా. మరణించిన వాళ్ళు చనిపోయిన వాళ్ళంటే మానవ జన్మే ఎంతో పవిత్రమైనదన్నారు. అమ్మా ఇలా కడప రెండు తిన్న అన్నాడు. రేపు అడిగేదాక మనం భూమి మీద బ్రతుకుదామో బ్రతకమో అన్న ఆశ లేదు ఈ మానవుడు ఈ జీవితానికి. ఏ మనిషైనా భూమి మీద వచ్చిన నాడు మనం అందరం ఆగోము. 8 ఏళ్ళల్లా ఆడిన ఆటలు కావాలి, 18 ఏళ్ళల్లా చదివిన చదువులు కావాలి, 25 ఏళ్ళ వరకు మనిషి మానవులకు పెళ్లిళ్ళు కావాలి, 30 ఏళ్ళ వరకు పిల్లలు కనాలి, 40 ఏళ్ళ వరకు సంపాదించాలి. సంపాదించిందంట 50 ఏళ్లకు కుప్ప కావాలి. మనం 60 ఏళ్ళ కచ్చటాలకు కుప్ప మీద కూర్చొని తినడోసుకోవాలి. మా భర్తల ప్రాణాలు వేనట్టే ఇలా జరిగే ఈ పండుగ మరి మాధవారి ఇళ్ళల్లా పెద్ద పాపయ్య మరి పల్లె ఓ గ్రామ వాస్తవ్యులు ఆత్మకల్ల తండ్రి సకానైనా తండ్రి తండ్రినే రాజయ్య తన ప్రాణం భోవంగా ఇన్ని రోజుల బట్టి చేసిన సంసారం గుర్తుకొచ్చిందా? పూలు సాగలు ఇల్లు ఇరవాటు డబ్బు తన ధాన్యం ఏమి గుర్తుకొచ్చినాయి? తండ్రి రాజయ్య బ్రతుకున్నంత కాలం ఆ తల్లి కొమురవ్వ వాళ్ళు కన్నరే కడబారా ఇద్దరి కొడుకోలా ఇద్దరు కొడుకులు విట్టిన నాడు ఎంతో సంబరమాడి ఆ తండ్రి రాజన్న తల్లి కొమురవ్వ మా కాళ్ళేద ఇద్దరు కొడుకులు మగు రామలక్ష్మణ లెక్క అనుకోని ఆ పెద్ద కొడుకు నా కొడక రాత్రి బందా నా చిన్న కొడక రవ్వన్నా రోజుల వాటి నాకు ఇద్దరు కొడుకులాని కొడుకులాలా నేను భూమి మీద రెక్కలు ఆరేసి పుట్టిన కట్టం వేసి నేను
తిన్నరో ఎట్లా బ్రతికిందో మిమ్మల్ని సాధి